హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా కంటిన్యూ అవ్వాలని సీతారామయ్య గారు నిర్ణయం తీసుకోవడంతో రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. రాజ్ కరెక్ట్గా అలా రెడీ అవుతున్నప్పుడు కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, నువ్వేంటిక్కడ అని అంటారు. ఆ రోజు నేను మీకు చెప్పాను రాహుల్ ఈ కంపెనీకి ఎండీగా ఉండకూడదని, కానీ మీరెవ్వరూ నా మాట వినలేదు. ఇప్పుడు తాతయ్య గారు చెప్పారు కాబట్టి మీరు సూటు బూటు వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నారు. ఇప్పటికైనా నేనంటే ఏంటో అర్థమైందా అని అంటుంది కావ్య. ఏదో అప్పుడప్పుడు పొరపాటున నీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది, మిగతా అన్ని టైమ్స్లో తింగరగానే ఆలోచిస్తావు కదా అని అంటాడు రాజ్. నన్ను తింగరి అంటారా అని ఇంకా అలా కావ్య దగ్గరికి రాబోతూ మాయమైపోతుంది. ఏంటి ఈ కళావతి నాకు పదే పదే ఇంతలా గుర్తుకు వస్తుంది? ఏ చిన్న విషయం జరిగినా, ఏ సన్నివేశం జరిగినా ఈ కళావతి నన్నుతో మాట్లాడుతున్నట్లు, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది? నేను ఎందుకు ఈ కళావతిని మర్చిపోలేకపోతున్నాను? లేదు, నేను మర్చిపోగలను అని ఇంకా డిసైడ్ అయ్యి అలా ఇంకా కిందకి రెడీ అయి వస్తాడు రాజ్. అపర్ణాదేవి, ఇందిరాదేవి రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాజ్, ఆఫీస్కి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు అని అంటారు అపర్ణాదేవి. ఓకే మమ్మీ అని అంటాడు రాజ్. చూడు రాజ్, 100 ఏళ్లుగా మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు మొదటి పొజిషన్లోనే ఉంది. నువ్వు వచ్చాక ఇంకా మన కంపెనీ విలువలు పెరిగాయి కాబట్టి నువ్వు వాటిని అలాగే నిలిపి ఉంచుతావని, మీ తాతయ్య గారిలాగే నువ్వు కంపెనీని ఇంకా ఇంకా ఎదిగేలా చేస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు ఇందిరాదేవి. తప్పకుండా నాన్నమ్మ అని అంటాడు రాజ్. చూడు రాజ్, పరిస్థితులేవి మన చేతిలో ఉండవనే విషయాన్ని ఇప్పటికైనా నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. నువ్వు ఆఫీస్కి వెళ్ళను అన్నావు, కానీ వెళ్ళేలా చేస్తున్నావు. ఇప్పుడు కళావతి, అదే నీ భార్య కావ్యని ఇంటికి తీసుకురావడానికి నీ అహం అడ్డొస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వంతట నువ్వే తన్ని ఇంటికి తీసుకువస్తావు. ఇది మాత్రం నిజం అని చెప్పి అపర్ణాదేవి అంటారు. ఇంకా ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్. రాహుల్, రుద్రాని కోపంగా రాజ్ వైపు చూస్తూ ఉంటారు. చూడు, నువ్వు కక్కుర్తి పడి ఉండకపోతే నువ్వలా వెళ్ళేవాడివి, కానీ నీ ప్లేస్లో ఇప్పుడు రాజ్ వెళ్తున్నాడు అని అంటుంది రుద్రాని. మమ్మీ, ఇలాగే కూర్చుంటే లాభం లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడొక తింగరోడు, ఎప్పుడు ఏం చేయాలో వీడికే తెలీదు. నేనే ఎలా అయినా ఈ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాలి. ఇంతకీ అసలు అనామిక ఏం చేస్తోంది? ఆ అనామికకి విషయం చెప్తే నాకేదైనా ఉపయోగపడుతుంది అని రుద్రాని అనామికకి కాల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా అనామిక తన వుడ్బీ సామంత్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. బేబీ, నిజంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా కంపెనీ కూడా ఎదుగుతుంది. నాకు ఎంతో హ్యాపీగా ఉంది తెలుసా? ఇటువైపు డబ్బు, ఇటువైపు నువ్వు అని అంటాడు సామంత్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే సామంత్. ముందు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎలా పతనమవుతుందో నువ్వే చూస్తావు కదా. వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పొడుచుకునేలా చేసి వాళ్ళని ముప్పు తిప్పలు పెడతా అని అంటుంది అనామిక. అనామికకి రుద్రాని దగ్గర నుంచి కాల్ వస్తుంది. హలో, చెప్పండి ఆంటీ అని అంటుంది. చెప్తాను, చెప్పడానికే కదా ఫోన్ చేసింది. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఇదిగో ఇప్పుడు నా బిడ్డ రాహుల్ బదులు రాజ్ హ్యాపీగా వెళ్తున్నాడు, కంపెనీ బాధ్యతల్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది రుద్రాని. ఆంటీ, మీరేమీ కంగారు పడకండి, నేను ఆల్రెడీ పథకం రచించేశాను కదా అని అంటుంది అనామిక. ఏంటి, నువ్వా? ఏం జరిగింది అని అడుగుతుంది రుద్రాని. కావ్యని రంగంలోకి దింపబోతున్నాను. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఆపోజిట్ ఇండస్ట్రీస్లో కావ్య జాయిన్ అయ్యేలా చేశాను. అప్పుడు కావ్య తనకి తెలియకుండానే తన భర్త కంపెనీకి
నష్టం తీసుకొని వస్తుంది. ఈ విషయం రాజ్కి తెలిస్తే, ఒకటి, జీవితంలో కావ్యని ఎప్పటికీ తన దగ్గరికి కూడా రానివ్వడు. 2, కంపెనీ పతనమైపోయి అందరూ గుండాగి చస్తారు. నాకు కావాల్సింది అదే అని అంటుంది అనామిక. వావ్, సూపర్! ఈ ఐడియా నిజంగా వర్కౌట్ అయ్యేలానే ఉంది. కానీ అనామిక జాగ్రత్త, ఖచ్చితంగా కావ్య తెలివైనది అని అంటారు. నాకు తెలుసా ఆంటీ, అన్ని విషయాలు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. మీరేమీ ఈ విషయంలో కంగారు పడద్దు. కానీ ఈ విషయాన్ని ఇంకెవ్వరితో కూడా మీరు చెప్పొద్దు అని ఇంకా కాల్ కట్ చేసేస్తుంది అనామిక. ఎస్, కావ్య మీద రాజుకున్న కోపం, కంపెనీ మీద నాకున్న పగ రెండు ఒకే దెబ్బకి తీరిపోతాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు, అమ్మయ్యా అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుందన్నమాట ఇంకా రుద్రాణి. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది. అమ్మా, నాన్న, మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురురా అమ్మా అని అంటుంది కనకంతో కావ్య. వస్తానే, ఎందుకు రాను, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటారు కనకం. అమ్మా, మళ్ళీ నీకు నేను చెప్పలేను, నేను ఆత్మాభిమానం గల అమ్మాయిని. అలాంటప్పుడు నేను నా భర్త ఇంట్లో తిని కూర్చోవాలి అనుకోవటం లేదు. నా డబ్బులు నేను సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. ఆయన నన్ను అర్థం చేసుకుని వస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను. నాన్న, వెళ్ళొస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య. కానీ వెళ్లే ముందు ఒకసారి గుడికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలని గుడికి వెళ్తుంది కావ్య. అదే గుడికి వెళ్తాడు రాజ్. ఇద్దరు కలిసి ఒకేసారి గంట కొట్టడానికి ట్రై చేసి ఒకరిని ఒకరు చూసుకుంటారు రాజ్, కావ్య. ఒక్కసారిగా ఇంకా రాజ్, కావ్య ఇద్దరు ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఏంటి, దెయ్యాలు గుడికి కూడా వస్తాయా అని అంటాడు రాజ్. ఎందుకు రావు, రాక్షసుల్లాంటి భర్తని పెళ్లి చేసుకుంటే మరి నేను దెయ్యం కాక ఇంకేమవుతాను అని అంటుంది కావ్య. ఏయ్, నీకెంత ధైర్యం, నన్ను నన్ను రాక్షసులు అంటావా అని అంటాడు రాజ్. రాక్షసుడు కాక మీరు పరమాత్ముడు అనుకుంటున్నారా, ముందు వచ్చిన పని కానివ్వండి అని ఇద్దరు ఇంకా దేవునికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. దేవుడా, మా కంపెనీ చాలా బాగుండాలి. ఏదైతే రాహుల్ తప్పులన్నీ చేశాడో వాటన్నిటినీ క్షమించి మళ్ళీ మా కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో అలాగే సస్టైన్ అయ్యేలా నువ్వు కాపాడాలి స్వామి అని ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటాడనమాట రాజ్. ఇటువైపు కావ్య కూడా, దేవుడా, నా అత్తిల్లు పుట్టిల్లు అన్ని ఇల్లులు చాలా బాగుండాలి. మొదటిసారి ఉద్యోగానికి వెళ్తున్నాను కాబట్టి ఈ ఉద్యోగంలో నేను ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కోకుండా సాఫీగా ఉండేటట్టు చూడు అని చెప్పి ఇంకా కావ్య కూడా నమస్కారం పెట్టుకుంటుంది. రాజ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఎంప్లాయీ శృతి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది. త్వరగా డిజైన్స్ తీసుకొని నా క్యాబిన్లోకి రా అని చెప్తాడు రాజ్. ఇంకా శృతి ఆ డిజైన్స్ తీసుకొని క్యాబిన్ లోపలికి వెళ్తుంది. ఏంటి డిజైన్స్ ఇవేనా నువ్వు క్లయింట్స్కి ఇచ్చేది? ఏ, ఆ కళావతిలా నువ్వు కూడా డిజైన్స్ వేయచ్చు కదా అని అంటాడు రాజ్. సార్, కొంతమంది చేతుల్లో మ్యాజిక్ ఉంటుంది సార్, అది నాలాంటి నార్మల్ పీపుల్ గ్రాస్ చేయలేరు సార్ అని అంటుంది ఎంప్లాయీ శృతి. చేయలేరు, నువ్వు ఒకవేళ డిజైన్స్ సరిగ్గా వెయ్యలేదనుకో నిన్ను 10 రోజుల్లో ఉద్యోగంలోంటి తీసేస్తాను. అప్పుడు నీకు ఆ గ్రాస్పింగ్ పవర్ వస్తుంది. ఇప్పటికే కంపెనీపై చాలా ప్రెషర్ ఉంది. నువ్వు ఇలా అంటే అస్సలు కుదరదు. మర్యాదగా అన్ని డిజైన్స్ కరెక్ట్గా వేసి తీసుకురా అని ఇంకా చాలా కోపంగా ఉంటాడు రాజ్. ఏంటో ఆ రాహుల్ సార్ వస్తే క్యారెక్టర్తో తినేస్తూ ఉంటాడు, ఈయనేమో పని చేయమని తినేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, కావ్య మేడంకి కాల్ చేయాలా అని కావ్యకి కాల్ చేస్తుంది శృతి. ఇంకా వెంటనే కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఏంటి శృతి అని అడుగుతుంది. మేడం, ఏంటి మేడం మీరు నన్ను ఇలా ఒంటరిగా చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎక్కడున్నారు మేడం అని అడుగుతుంది శృతి. నేను ఇంకా మన కంపెనీకి రాలేను, నేను వేరే కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యాను అని చెప్తుంది కావ్య. అదేంటి మేడం, మీరు వేరే కంపెనీలో జాబ్కి జాయిన్ అవ్వడం ఏంటి? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ మీ అంత ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు మేడం అని అంటుంది శృతి. ఇంతకీ ఎందుకు కాల్ చేసావు శృతి అని అడుగుతుంది కావ్య. ఏం లేదు మేడం, డిజైన్స్ విషయంలో రాజ్ సార్ బాగా ప్రెజర్ పెడుతున్నారు.
అందుకే కాల్ చేశాను. మేడం, ఇంతకీ మీరు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు అని అడుగుతారు. నేను ఈ దిస్ లైక్ అని చెప్పి ఒక ఎక్స్ కంపెనీలో జాయిన్ అయ్యానని చెప్పి చెప్తుందనమాట. ఇంకా అలా కావ్య ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుంది శృతి. మేడం, మీరు అన్నీ తెలుసుకునే జాయిన్ అయ్యారా, లేకపోతే ఎవరైనా చెప్తే జాయిన్ అయ్యారా అని అంటుంది. ఏమైంది శృతి అని అడుగుతుంది కావ్య. మేడం, అది మన రైవలరీ కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సబ్సిడియరీ కంపెనీ మేడం. అదొక సిస్టర్ కంపెనీ అని చెప్తుంది. ఇంకా శృతి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే షాక్లో ఉండిపోతుంది కావ్య. మేడం, వాళ్ళు మిమ్మల్ని కావాలనే ట్రాప్ చేయాలనుకుంటున్నారు. మీరు వెంటనే వీలైనంత త్వరగా ఆ కంపెనీ నుండి రిజైన్ చేసేయండి మేడం అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది శృతి. ఒక్కసారిగా కావ్య అయితే షాక్లో ఉండిపోతుంది. అంటే ఇదంతా కావాలనే నా వెనకాల కుట్ర చేస్తున్నారా, ఆయన కంపెనీ మోసం జరిగేలా నాతో చేపిస్తున్నారా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట కావ్య. అదే టైంకి కావ్యకి స్వప్న దగ్గర నుండి కాల్ వస్తుంది. హలో అక్క అని అంటుంది కావ్య. కావ్య, నీతో ఒక విషయం చెప్పాలే. మా అత్త ఇందాక అనామికతో మాట్లాడుతుంటే విన్నాను. నిన్ను ట్రాప్ చేయడానికి వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఏదో కంపెనీని నాశనం చేయాలన్నది వినబడింది, నిన్ను వాడుకుంటున్నారన్నది వినబడింది. నాకు ఆ రెండే అర్థమయ్యాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఎవరిని ఎక్కువగా నమ్మద్దు అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది కావ్యతో స్వప్న. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు కావాలని ఇదంతా ప్లాన్ చేశారా, ఆయన కంపెనీని దెబ్బతీయడానికే ఇలా చేశారా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట కావ్య. అలా ఇంకా ఆఫీస్లో కావ్య అడుగు పెడుతుంది. ఆఫీస్లో ఇంకా అలా అడుగుపెట్టి లైక్ కంపెనీ లోగో అవన్నీ గమనిస్తూ ఉంటుందన్నమాట కావ్య. ఇంకా ఒక కార్నర్లో ఆ సామంత్ ఫోటో అయితే ఉంటుంది. ఒక్కసారిగా అనామిక ఇంకా అదంతా తెలుసుకొని షాక్ అయిపోతుంది అనమాట కావ్య. ఖచ్చితంగా వీళ్ళు నన్ను ప్లాన్ చేశారు, కానీ నా ప్లాన్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలీదు, చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి అలా కాన్ఫిడెంట్గా కావ్య ఆఫీస్ లోపలికి బయలుదేరుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.